హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు రెసిపీ వచ్చేసి అరబీ స్టైల్ చికెన్ దమ్ బిర్యానీ. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేయొచ్చు. నేను చేసిన రెసిపీ వచ్చి కొత్తగా వచ్చిన వాళ్ళకి కొంచెమైనా యూజ్ అవుతుందని చేస్తున్నాను. దీనికోసం మనం ముందుగా బౌల్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా ఆయిల్, కొద్దిగా జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ పసుపు, కొద్దిగా మిరియాల పొడి, 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా, 1 కప్పు ఫ్రైడ్ ఆనియన్స్, 1 కప్పు పెరుగు, టేస్ట్ సరిపడా సాల్ట్, కొద్దిగా నిమ్మరసం వేసి బాగా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా పేస్ట్ కింద. వీళ్ళు అసలు కారం అనేది యూస్ చేయరు. ఏమైనా వాడితే కనుక మిరియాల పొడే వాడతారు కాబట్టి అదే కొద్దిగా వేసుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు వేరే బౌల్ తీసి స్టవ్ వెలిగించి ప్యాన్ కలపెట్టి అందులో కొద్దిగా ఆలివ్ ఆయిల్ వేసి క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకొని ఒక 5 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత పెద్దగా కట్ చేసి పెట్టుకున్న 1 కప్పు బంగాళదుంపలు కూడా వేసుకొని ఇవన్నీ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చికెన్ అండ్ బంగాళదుంపలు కూడా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందాక రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో దగ్గరగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. చూసేసారా? ఈ విధంగా దగ్గరగా అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుని మిగిలిన ప్రాసెస్ రైస్ అన్నది ఆల్మోస్ట్ దమ్ బిర్యానీ కలర్ ప్రిపేర్ చేస్తాం. అలాగే వాటర్ పెట్టుకొని అందులో బిర్యానీ దినుసులు, టేస్ట్ సరిపడా సాల్ట్, కొద్దిగా ఆయిల్ వేసి వాటర్ అనేది బాగా బాయిల్ అయిన తర్వాత 1 అవర్ క్లీన్ చేసి పెట్టుకున్న రైస్ కూడా వేసుకొని రైస్ అనేది 80% వరకు కుక్ చేసుకోవాలి. ఈ విధంగా కుక్ అయిన తర్వాత వాటర్ సపరేట్ చేసి వేరే బౌల్ పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని 1 లేయర్ రైస్ వేసుకొని తర్వాత మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకొని ఆ తర్వాత మళ్ళీ రైస్ కూడా వేసుకోవాలి. ఫుడ్ కలర్ అన్నది ఆప్షన్ అండి. నేను రెడ్ అండ్ ఎల్లో ఫుడ్ కలర్ అయితే వేస్తున్నాను. మన ఇష్టం ఉంటే వేసుకోవచ్చు. ఇలా ఫుడ్ కలర్ వేసుకున్న తర్వాత కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా, కొద్దిగా నెయ్యి కూడా వేసుకొని ఆవిరిపోకుండా కస్తూరి ఉంటే కస్తూరితో మొత్తం క్లోజ్ చేసుకొని ఈ విధంగా కస్తూరి పేపర్ పెట్టి మొత్తం ఆవిరిపోకుండా క్లోజ్ చేసుకోవాలి. ఇలా క్లోజ్ అయిన తర్వాత ఇప్పుడు మూత పెట్టి లో ఫ్లేమ్లో దమ్ పెట్టేసుకోవాలి. ఇలా ఏదైనా స్టాండ్ ఉంటే పెట్టుకొని ఒక 15 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే సరిపోతుంది. 15 నిమిషాల తర్వాత ఆల్మోస్ట్ బిర్యానీ అన్నది రెడీ అయిపోయింది. చూసారా ఎంత బాగుందో? పొడి పొడిగా బాగుంటుంది. ఈ విధంగా సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసుకుంటే అరబీ స్టైల్ చికెన్ దమ్ బిర్యానీ రెడీ. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్.